నమ్మక ద్రోహం చేస్తే ప్రారంగా చూసుకునే బాబాయ్ ఇల్లే ఒక కిలాడి దొంగకి టార్గెట్ అయితే అవును, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడేమో కానీ ఆధునిక సాంకేతికత మాత్రం వదిలిపెట్టలేదు. ఆర్మూరు పట్టణంలో ఇటీవల జరిగిన ఒక సెన్సేషనల్ క్రైమ్ స్టోరీ ఇప్పుడు 2 జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. దేవుడి దర్శనానికి వెళ్ళిన ఒక బిజినెస్ ఫ్యామిలీ ఇల్లు పూర్తిగా గుల్లైపోయింది. కట్ చేస్తే ఈ భారీ చోరీ వెనక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరో తెలిసి పోలీసులు సైతం షాక్ తిన్నారు. అసలు ఎవరా కేటుగాలు, ఏంటా మోడస్ ఒపెరాండి? నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో సిపి సాయి చైతన్య వెల్లడించిన ఆ షాకింగ్ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీ అది. ప్రముఖ వ్యాపారవేత్త శరత్ అగర్వాల్ నివాసముండే ఇంటిలో గత మే నెలలో ఆయన తన ఫ్యామిలీతో కలిసి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్లారు. ఇల్లు ఖాళీగా ఉంది. సరిగ్గా అదే అదును చూసి కేటుగాళ్లు పక్కా ప్లాన్తో రంగంలో దిగారు. మే 24వ తేదీన శరత్ అగర్వాల్ కుటుంబం తిరిగొచ్చేసరికి మెయిన్ డోర్ లాక్స్ పగలగొత్తి ఉన్నాయి. లోపలికెళ్లి చూసేసరికి ఇల్లంతా పూర్తిగా చెల్లాచెదురుగా మారిపోయింది. బెడ్రూంలోని సీక్రెట్ లాకర్లు ఓపెన్ చేసి ఉన్నాయి. అందులో దాచిన భారీ ఎత్తున నగదు, విలాసవంతమైన ఆభరణాలు మాయమయ్యాయి. ఊహించని ఈ భారీ షాక్తో ఆ బిజినెస్ ఫ్యామిలీ వెంటనే లోకల్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రంగంలో దిగిన నిజామాబాద్ క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ఘటనాస్థలం నుండి కీలకమైన వేలిముద్రలు, ఆధారాలను కలెక్ట్ చేశాయి. ఆర్మూర్ ఏరియాలో ఈ వార్త సంచలనంగా మారింది. చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు ఈ మిస్టరీ కేసును ఓ ఛాలెంజింగ్గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఈ మిస్టరీ కేసును ఛేదించేందుకు రంగంలో దిగిన స్పెషల్ టీమ్స్ కాలనీ పరిసరాల్లో ఉన్న ప్రతి ఒక్క సీసీటీవీ కెమెరా విజువల్స్ను డే అండ్ నైట్ జల్లెడపడతాయి. ఆ రికార్డింగ్స్ విశ్లేషిస్తున్న టైంలో పోలీసులకు ఓ మైండ్ బ్లోయింగ్ క్లూ దొరికింది. దొంగతనం జరిగిన ఆ నైట్ టైంలో శరత్ అగర్వాల్ సొంత అన్న కుమారుడు విజయ్ అగర్వాల్ అక్కడ అత్యంత అనుమానాస్పదంగా తిరుగుతూ కెమెరాలకు చిక్కాడు. దీంతో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ విజయ్ను తమదైన శైలిలో ఇంట్రాగేట్ చేయగా అసలు సిసలైన నమ్మక ద్రోహం బయటపడింది. బాబాయ్ ఇల్లు ఖాళీగా ఉందనే విషయాన్ని గమనించిన ఆ కిలాడి దొంగ హైదరాబాద్ బంజారాహిల్స్కు చెందిన సల్మాన్ ఖాన్, మంజల్ సాయి కుమార్, శ్రీహరి అనే ప్రొఫెషనల్ గ్యాంగ్తో హ్యాండ్ షేక్ చేశాడు. బాబాయ్ ఇంట్లోనే భారీ స్కెచ్ వేసి దొంగతనం చేయించాడు. ఈ విజయ్ అగర్వాల్ సాధారణ వ్యక్తి కాదు. ఇతనిపై గతంలోనే 5 క్రిమినల్ కేసులున్నాయి. లోకల్గా రౌడీ షీట్ కూడా నడుస్తోంది. పెద్ద పెద్ద సెలబ్రిటీలతో ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో బిల్డప్ ఇవ్వడం ఇతగాడి అలవాటు. ప్రస్తుతం ఆ విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ అమౌంట్ ఆఫ్ క్యాష్, ఇట్లాగా 19 లక్షల దాకా క్యాషు, తర్వాత 580 గ్రాముల గోల్డ్లు, తర్వాత 10 గ్రాముల చైను, సిల్వర్ బిల్లలు ఇవన్నీ ఉండేసరికి వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది, వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. అప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ చేసింది ఏంటంటే, ఇతను అక్యూజ్డ్ A1 విజయ్ అగర్వాల్ అనే అక్యూజ్డ్, ఇతని మీద ఇంతకుముందు ప్రీవియస్ రౌడీ షీట్ కూడా ఉంది. A2 సల్మాన్ ఖాను, A3 ముంజల్ సాయి కుమార్, ఈ ముగ్గురు అక్యూజ్డ్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, A1 వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఇంట్లో డబ్బులున్న విషయం అక్యూజ్డ్ A1కి తెలిసి బాబాయ్ వాళ్ళు వేములవాడకి వెళ్ళిన టైంలో A2 అక్యూజ్డ్ ద్వారా సల్మాన్ ఖాన్ ద్వారా దొంగతనం చేయడానికి పురుగొల్పాడని, వాళ్ళు లేని టైం వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వీళ్ళు వెళ్ళి సల్మాన్ ఖాన్ వెళ్ళి దీన్ని పలగొట్టి ఇంట్లో ఉన్న బంగారము, డబ్బులు తీసుకువెళ్ళడం, దానికి తోడ్పడిన వాళ్ళు ముంజల్ సాయి కుమార్, శ్రీహరి అనే వాళ్ళు కూడా సాయపడ్డారు. ప్లాన్ ప్రకారం దొంగతనం సక్సెస్ అయిన తర్వాత ఆ గ్యాంగ్ చోరీ సొమ్మును వాటాలుగా పంచుకుంది. పరారీలో ఉన్న శ్రీహరి 8 లక్షలు, సల్మాన్ ఖాన్ 1 లక్ష, సాయి కుమార్ 83,500 రూపాయలు తీసుకుని ఎస్కేప్ అయ్యారు. తాము సేఫ్గా పారిపోయామని ఈ అక్రమార్కులు భావించారు. కానీ వారు జర్నీ చేసిన బస్లోని సీసీటీవీ కెమెరా వీరి అసలు రంగును బయటపెట్టింది.
టెక్నాలజీ సహాయంతో నిందితుల లొకేషన్ ట్రాక్ చేసిన పోలీసులు చోరీ సొత్తుతో బ్రాహ్మణపల్లి ఎక్స్ రోడ్ వద్ద తిరుగుతుండగా పక్కా ప్లాన్తో చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి ఏకంగా 19 లక్షల రూపాయల క్యాష్, 590 గ్రాముల గోల్డ్, 350 గ్రాముల సిల్వర్ ఆర్నమెంట్స్ ను రికవరీ చేశారు. పోలీస్ కమిషనరేట్ లో సిపి సాయి చైతన్య ప్రెస్ మీట్ పెట్టి ఈ సంచలన వివరాలను వెల్లడించారు. అత్యంత చాకచక్యంగా ఈ క్రైమ్ హిస్టరీని ఛేదించిన ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, సిఐ సత్యనారాయణ, పోలీస్ స్టాఫ్ ను సిపి ప్రత్యేకంగా అభినందించారు. ఆధునిక టెక్నాలజీ కన్ను పడటం ఎవరితరమూ కాదు. ఈజీ మనీ కోసం ఆశపడి సొంత వాళ్ళనే ముంచాలని చూస్తే కటకటాల పాలు కాక తప్పదు. ప్రజలారా, మీ ఇళ్లకు ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోండి. పుణ్యక్షేత్రాలకు లేదా టూర్లకు వెళ్లేటప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీ చుట్టుపక్కల ఉండే నమ్మక ద్రోహుల పట్ల, అపరిచితుల పట్ల ఎల్లప్పుడూ అలర్ట్గా ఉండండి. ఇంటి దొంగలైనా, ఇంటర్నేషనల్ దొంగలైనా పోలీస్ నిఘా నీడ నుంచి తప్పించుకోలేరు.